చాలామంది అయితే ఎక్స్పల్స్‌లో ఏ బైక్ తీసుకోవాలని చెప్పి చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. లైక్ 210 సీసీ తీసుకోవాలా? లేదంటే 204 తీసుకోవాలా అని చెప్పి. సో 210 సీసీ అయితే మీకు చాలా అయితే బాగుంటది ఫ్యూచర్ వైస్ అన్నీ కూడా. బట్ చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే మీకు దాంట్లో ఎలక్ట్రిక్ వైస్ గానీ, ఆ సెన్సార్ వైస్ గానీ, లేదంటే ఆ ఇంజిన్‌లో గానీ చాలా అంటే చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మేబీ ఎందుకు అలా అవుతుందో తెలీదు. బట్ చాలా అయితే ఇష్యూస్ వస్తున్నాయి. ఈవెన్ లాక్ కూడా మనం ఎప్పుడైనా లాక్ ఏసినప్పుడు లెఫ్ట్ సైడ్‌లో లాక్ ఏస్తాం కదా! సో రైట్‌కి లాక్ ఏసినప్పుడు లాక్ పడుతుంది. లెఫ్ట్‌కేస్తే పడట్లేదు. అండ్ అది కాకుండా మీకు ఒక్కోసారి కీస్ ఆఫ్ చేసినా కూడా డిస్ప్లే అయితే ఆన్ ఉంటుంది. సో మరి ఎందుకు ఇలా అవుతుందో తెలియదు. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో ఇన్ కేస్ మీరు తీసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నారంటే బెటర్ ఒక 6 మంత్స్ అయితే వెయిట్ చేయండి. 6-8 మంత్స్ వెయిట్ చేయండి. లేదంటే 6 మంత్స్ ఇనఫ్. అప్పటి వరకు మీకు దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో రెక్టిఫై కంపల్సరీగా చేస్తారు కాబట్టి మీకు అప్పుడు ఏ ఇష్యూ ఉండదు. లేదు ఖచ్చితంగా నేను ఇప్పుడే కొంటాను ఏమైనా కానీ అనుకుంటే సో ఆఫ్టర్ యువర్ విష్. ఎందుకంటే మీరు మళ్ళీ తీసుకున్న తర్వాత దాని ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారు. లేదు నాకు ఏదైనా పర్లేదు బైక్ అనుకుంటే సో మీరు 204 తీసుకోవచ్చు. ఈవెన్ ప్రజెంట్ మోడల్ కూడా అది చాలా బాగుంది. సో ఈవెన్ దాంట్లో కలర్ ఆప్షన్ కూడా వచ్చింది మీకు కొత్తది. సో మీరు అదైనా తీసుకోవచ్చు. కాకపోతే మీకు 210 సీసీలో ఏంటంటే మీకు టీఎఫ్టీ కన్సోల్ ఉంటుంది. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. కంప్లీట్ లుక్కే చేంజ్ అయిపోయింది. అండ్ అలాగే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. బట్ మీకు 200 సీసీలో అయితే అది మిస్ అయిపోతుంది. సో ఇవి లేవు. సో అదొకటి మెయిన్ మైనస్ పాయింట్. లేదు మీరు ఇవి రెండు కాకుండా ర్యాలీ ఎడిషన్ తీసుకుంటా అంటే ఇంకా అది చాలా బాగుంటుంది. ఈవెన్ అదైనా తీసుకోవచ్చు. ఈ రెండింటితో కంపేర్ చేస్తే దాంట్లో అయితే ఎలాంటి ఇష్యూస్ అయితే లేదు. సో మెయిన్ ఏంటంటే ఈ 204 కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అన్నారు. అది చైన్ స్ప్రాకెట్ వచ్చేసి మేబీ నాకు తెలిసి అది మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈవెన్ నేను కూడా సేమ్ మెయింటైన్ చేయలేదు కాబట్టి నాకు చైన్ స్ప్రాకెట్ అయితే ఇప్పుడు రీసెంట్లీ పోయింది కాబట్టి సో నేను కంప్లీట్లీ మళ్ళీ చేంజ్ చేయించి మిడిల్ స్టాండ్ కూడా యాడ్ చేస్తాను. అండ్ వన్ థింగ్ ర్యాలీ తీసుకుంటే మీరు కంపల్సరీగా అయితే అక్కడికి వెళ్ళి ట్రయల్ అయితే చేయండి. ఎందుకంటే మనకి 204 కన్నా సో ర్యాలీ అనేది ఇంకొంచెం హైట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో మీరు బెటర్ ఇన్ కేస్ ర్యాలీ తీసుకుంటే ఖచ్చితంగా ట్రయల్ అయితే చేయండి. సో మీరు 204 210 సీసీ అయితే 5.5 ఉన్న వాళ్ళైతే సో మేనేజ్ చేసుకోవచ్చు. ర్యాలీ మాత్రం అలా కాదు, ఇంకా హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏది తీసుకోవాలనుకుంటున్నారో ఇంకా అది మీ చాయిస్.